హాయ్ వ్యూవర్స్, నేను ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేశాను. కానీ ఈ ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేయడంలో ఓ ప్రత్యేకత ఉంది. నటన అనే పదం వినగానే ఎంతో మందిలో ఆసక్తి కలుగుతుంది. నటించాలి, కానీ నటించాలంటే ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇస్తే బావున్ను అని ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ తరం ఒకప్పటి వెండితెర విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు, నట సామ్రాట్ అక్కినేని గారు, నటభూషణ్ శోభన్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు వీరంతా కూడా ఒకప్పుడు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో కృషి చలనచిత్ర సీమలో ఎదురులేని దిగ్గజాలుగా నిలిచారు. మొన్నటి తరంలో నటీనటులుగా కళను ఒక కొత్త కోణంలో నటించి మెప్పించిన చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు మరికొందరు మధ్యతరగతి నుంచి వచ్చి ప్రూవ్ చేసుకుని వారి స్థానాలను సుస్థిరం చేసుకున్న వాళ్లే. నిన్న గొప్ప నటులను ఆదర్శంగా తీసుకుని రాణించిన రవితేజ, శ్రీకాంత్, శివాజీ ఇలా మరెందరో. రేపు మరెందరో న్యూ టాలెంట్స్ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసమే మా ఈ న్యూ టాలెంట్ హంట్. నమస్కారం ధీరజ్ గారు. ధీరజ్ గారు, మీ ప్రొడక్షన్లో వస్తున్న శ్రీ పవన్ కళామందిర్ క్రియేషన్స్ తరపు నుంచి వస్తున్న సినిమా పనిచేస్తున్న టెక్నీషియన్స్ని పరిచయం చేస్తారా? షూర్. వెంకట్ మా బ్రదర్ అండి. 15 సంవత్సరాల నుంచి రూమ్మేట్. ఆయన నేను కలిసి వర్క్ చేశాను కూడా. నేను ఒక మంచి కథతో ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా బాగుంది, చేయండి, దర్శకత్వం కంపల్సరీ హిట్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత కరుణాకర్ గారిని పరిచయం చేశారు. ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. చాలా హిట్స్ ఇచ్చారు. సాంగ్స్ కూడా ఆయనకు చెప్పాను, ఇలా ఉంటుంది సబ్జెక్టు, ఈ సబ్జెక్టు తగ్గట్టు మీరు ఇలా చేయాలి అంటే దానికి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా దానికి చాలా బాగా అద్భుతంగా ట్యూన్స్ చేశారు. ఆ తర్వాత భారతి బాబు గారు, ఆయన ఎన్ని సినిమాలు తీశాడో మీకే తెలుసు. కథా రచయితగా, సాంగ్ రైటర్గా 1400 సినిమాలకు చేశారు. చాలా గొప్ప రైటర్ ఆయన. నెక్స్ట్ ఈ చిత్రంకి వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా మేమంతా కలిసి చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం వెంకట్ గారు. మీకు ధీరజ్ గారికి ఉన్న ఆ బంధం గురించి చెప్తారా? మా ఇద్దరు రిలేషన్ చెప్పాలంటే 15 సంవత్సరాల నుంచి మంచి ఫ్రెండ్షిప్. నాకు రూమ్మేట్గా, అలాగే నేను పనిచేసిన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నా దగ్గర వర్క్ చేశాడు. సో అయితే ఒక కథ రాసుకుని వచ్చి, అన్న ఈ కథకు డైరెక్షన్ చేస్తున్నాను, ఈ కథ ఒకసారి చూడని చెప్పగానే కథ చూసి కథ విని చాలా అద్భుతం అనిపించింది. ధీరజ్ చాలా డెడికేషన్ ఉన్న మనిషి. అతను ఏదైనా చేయాలనుకుంటే దాంతో కంప్లీట్గా వర్క్ చేసి ఇది చేస్తాను అని ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్. మరి కరుణాకర్ గారితో మీరు ఆల్రెడీ వర్క్ చేశారా? నేను దర్శకత్వం చేసినప్పుడు తప్పకుండా ఈయనతోనే చేయాలి ఈ పాటలు అనుకున్నాను. ఇంకా నాకు నచ్చిన సాంగ్ క్లైమాక్స్ సాంగ్. మొత్తం ఆ సాంగ్లోనే ఆ కథ తెలుస్తుంది. ఆయన నోడుతుంది కదండి. ఏవిటో ఏవాలే కొత్తగా పదే పదే తలచేమది. సో ఇప్పుడు ఈ మూవీకి ఎలాంటి పాటలను అందిస్తున్నారు? ఈ సినిమాలో 3 పాటలు రికార్డ్ చేయడం జరిగిందమ్మా. అందులో ఒక ఫోకు, ఒక మెలోడీ, ఒక లవ్ డ్యూయట్ ఒకటి చేస్తున్నాం. ఆల్రెడీ మీ ఇద్దరు ఒక మూవీలో వర్క్ చేశారు. అది 1 monthలో రిలీజ్ కాబోతుంది. 2 మూవీస్లో చేశారు. సో అలా మీ ఫ్రెండ్షిప్ ఇది 3rd మూవీకి వచ్చేసింది అనమాట. భారతీ బాబు గారితో కూడా మీకు ఆల్రెడీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మొదటి సినిమా వీడి చాలా వరస్ట్. ఇప్పుడు రెండోది ఈజీమని కూడా క్లైమాక్స్ సాంగ్ ఆయన రాశారు. డబ్బు సంపాదించాలనే కోరిక మాత్రం మనిషి చచ్చేంత వరకు చావదు. అందుకే మనిషి ప్రతి క్షణం పరిగెడుతూనే ఉంటాడు, కొత్త కొత్త రోడ్లు వెతుకుతూనే ఉంటాడు. ఈజీ మనీలో ఒక కథనంతా చెప్పే క్లైమాక్స్ సాంగ్ ఒకటి రాశాను. చనిపోతున్న నీలోన మనిషికి కనిపిస్తుందా కళ్ళ ఎదుట నరకం అని. ఆ సాంగ్ మంచి పేరు వచ్చింది. ఈ చిత్రానికి మీరు రాసిన కథ గురించి వివరిస్తారా మాకు? అంటే కథ గురించి కథ డైరెక్టర్ గారు చెప్పారండి. మాటల గురించి అయితే సినిమా మాటల గురించి చెప్పగలను. మంచి మాటలు రాసి మంచి పాటలు రాసే అవకాశం ఉన్న సబ్జెక్టు. ఫీల్ గుడ్ మూవీ, మంచి కథనం ఉన్న సినిమా ఇది. ఫీల్ గుడ్ మూవీ అన్నారు, ఓకే, కానీ ఏదైనా కొంచెం హింట్ ఇస్తారా? అన్ని రకాల ప్రేక్షకులకి వినోదభరితం, ఆశయభరితమైన సినిమా చేస్తున్నాం. 16 to 60 అందరికీ నచ్చే సినిమా అండి. సో మరైతే ఇప్పుడు మా అందరి కోసం కూడా, వ్యూవర్స్ కోసం కూడా ఒక డైలాగ్ చెప్తారా? ఈజీ మనీలో నేనే యాక్ట్ చేశాను. ఓకే. విలన్గా కూడా వెంకట గారు నాకు ఈజీ మనీలో క్యారెక్టర్ చేయించారు. విలన్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో అప్పిచ్చే క్యారెక్టర్. నేను డబ్బులు అప్పిస్తాను, వడ్డీ అడగను, టైం ఇస్తాను, టైంకి తీసుకొచ్చి ఇవ్వలేదనుకో ఈ మధ్య మార్కెట్లో బాడీలో ఉన్న పార్ట్లకు బాగా వాల్యూ పెరిగిపోయింది. లివరు, కిడ్నీ, ఐసు ఇవి తీసేసుకుంటాను. ఇష్టమైతే డబ్బులు ఎట్టుకెళ్ళండి.
బాగుంది, డైలాగ్ చాలా వెరైటీగా ఉందన్నమాట. అంటే మీకేం కావాలన్నది వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు ఎంతవరకు మీకు కావాలన్న దానికంటే తనకేం కావాలన్నది ఇంపార్టెంట్. ధీరజ్ గారికి మ్యాటర్ అంతా ధీరజ్ గారి దగ్గర ఉంది కాబట్టి నేను క్వశ్చన్స్ అక్కడ అడుగుతాను. కరుణాకర్ గారు అలాగే మన భారతీబాబు గారితో వాళ్ళు ఎన్నో రకాలు అంటే సక్సెస్ఫుల్ సినిమాలకి వర్క్ చేసిన మీతో వర్క్ చేయడం ఫస్ట్ టైం అండి? అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక అసోసియేట్గా అసిస్టెంట్గా వర్క్ చేసే రోజులు వాళ్ళు నాకు పరిచయమే అండి. వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు ఎంత టాలెంటెడ్స్ అదే నాకు తెలుసు. ఈ మూవీకి ఎటువంటి సాంగ్స్ని కరుణాకర్ గారు అందించబోతున్నారు? 2 సాంగ్స్ నేను రాశానండి, మిగతా సాంగ్స్ కరుణాకర్ గారు రాస్తున్నారు. ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చి రికార్డింగ్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా స్టోరీ గురించి కథ, మీరు అనుకున్న కథ ఏంటి? దీంట్లో ప్రతిదీ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే బేసిక్గా సినిమాలన్నీ ఒకటే టైప్ ఆఫ్ కథలు వస్తున్నాయి. లవ్ అంటే లవ్, ఎమోషన్ అంటే ఎమోషన్, లేదు కామెడీ కామెడీ, లేదంటే ఒక డాను, ఓకే ఫైనల్గా వచ్చేసి ఇతని ఇది హీరోయిజం, దీనిపైన వస్తుంది. అసలు వాస్తవంగా మనుషుల్లో ఉన్న ఫీల్స్, ఆ ఫీల్స్ అనేటివి ఏంటి? ప్రతి మనిషిలో ఒక ఫీల్ ఉంటుంది. అందరూ ఒకేలాగా ఆలోచించరు, అందరూ ఒకేలాగా జీవితాన్ని గడపరు. ఇప్పుడు మన సబ్జెక్ట్లో 5 మెంబర్స్ ఉంటారండి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారా, డైనమిక్ గా ఉంటారా, హీరోలాగా కనిపిస్తారా? మరింత ఆలస్యం, మా సినిమాలో 5 హీరోలు కావాలి. మీ వయసు 20 నుండి 30 సంవత్సరాల లోపైతే మరేమాత్రం ఆలస్యం చేయకుండా మా అడ్రస్ ను సంప్రదించండి. మీ వివరాలు పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ productioncinema31@gmail.com, productioncinema32@gmail.com, WhatsApp number 8143198619, Facebook Production Cinema 31, contact numbers 7075651147, 7036942387, 7416979655, 7416979641. న్యూ టాలెంట్ హంట్. 5 మెంబర్స్లో జీవితంలో మొత్తం పోరాడినా కానీ ఒక్కడు మాత్రమే గెలుస్తారు, మిగతా ఓడిపోతారు. లైఫ్లో అందరూ సక్సెస్ కావచ్చు కదా, ఎందుకు సక్సెస్ కావట్లేదు? ఒకరే సక్సెస్ ఎందుకు అవుతున్నారు, మిగతా వాళ్ళంతా ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? ఫెయిల్యూర్ కారణం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంది, కానీ ఆ అంబిషన్ను ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారు. 4 మెంబర్స్ ఒకరే ఫుల్ఫిల్ చేసుకున్నారు. అసలు ఎందుకని? అది ఏంటి? అసలు మనిషి జీవితంలో ఏ లోపాల వలన మనిషి వచ్చేసి సక్సెస్ కాలేకపోతున్నాడు అన్నది మన సబ్జెక్ట్ అండి. ఎప్పుడు తీసే స్టోరీ కాకుండా ఒక మనిషి జీవితంలో అసలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిజ జీవితం నుంచి తీసుకురావాలి కథ అనేది. నిజ జీవితంలో ఎన్నో ఉన్నాయి తీసుకోవాలంటే కథలు, అలా తీసుకోవట్లేదు. ఎవడో వాడు తీసాడు ఆ కామెడీ, ఒక 4 కామెడీ సీన్స్ వేసేసాము, ఒక 3 ఫైట్స్ పెట్టేసాము, లేకుంటే వచ్చేసి ఒక మలేషియాలో ఏమన్నా సాంగ్స్ తీసాము. ఇది కూడా కాదు. ఇప్పుడు ఆడియన్స్ కావాల్సింది కథ. కథ అంటే ఎలా ఉండాలి? అసలు ఓ డిఫరెంట్ తమిళలో తీస్తున్నారండి, ఇంకో వేరే భాషల్లోంచి వస్తున్నాయి. మన వాళ్ళు ఏంటంటే ఒకటి వీడు తీసినది వాడు తీస్తావు, వాడు తీసినది ఇంకోటి తీస్తాడు. అంటే మన వాళ్ళు తక్కువ అని కాదు, అప్పుడప్పుడు డిఫరెంట్ బాగా మంచిగా తీస్తున్నారు. అంటే అందరూ ఒకేలాగా ఆలోచించట్లేదు. వీళ్ళు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అందరూ ఒకేలాగా ఆలోచించట్లేదు. అలాగే ఆడియన్స్ మటుకు ఒకేలాగా కాదు, అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. అనేక రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి అనేక రకాలుగా ఆలోచించే వ్యక్తులకు ఎందుకని ఇలా జరుగుతూ ఉందన్న ఉద్దేశం మనము కంపల్సరీ తెలియజేయాలి. ధీరజ్ గారు, మీ సినిమాలో కాస్టింగ్ నటీనటుల గురించి చెప్పండి. ఈ రోజుల్లో ఒక ఆర్టిస్ట్ కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. కానీ వీళ్ళల్లో నేర్చుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, నేర్చుకోకుండా ప్రయత్నించే వాళ్ళు కొందరు ఉన్నారు. కానీ మన చిత్రంలో సూటబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉంటే చాలు. వాళ్ళని తీసుకున్న తర్వాత నటన అనేది ఎలా చేయాలనేది మేము నేర్పి ఆ తర్వాత స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాం. ప్రస్తుతానికి వాళ్ళకు ఏమీ తెలియని వాళ్ళు కూడా నటన ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఆస నటన అంటే తెలియదు, ముద్ర నటన అంటే తెలియదు, కృత నటన అంటే తెలియదు, ఆంగిక అభినయం అంటే తెలియదు, స్వాతిక అభినయం అంటే తెలియదు, ఆహార్య చంద్రార్థి అంటే తెలియదు, వాచిక స్వరయజ్ఞం అంటే తెలియదు, సింగిల్ ఇంప్రవేషన్ అంటే తెలియదు, గ్రూప్ ఇంప్రవేషన్ అంటే తెలియదు, గైడ్ ఇంప్రవేషన్ అంటే తెలియదు, చతుర్ముఖ అభినయం అంటే తెలియదు, ద్వితీయ అభినయం అంటే తెలియదు, నవరసాలు అంటే అసలు తెలియదు. అసలు నవరసాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియకుండా నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అసలు నేను ఆర్టిస్ట్గా వచ్చేస్తాను, ఇండస్ట్రీ నా కోసం వెయిట్ చేస్తాను అన్న ఫీలింగ్ వీళ్ళల్లో.
రోడ్డు మీద డ్రెస్ లేకుండా కొట్టేయడమే. వద్దు బామ్మ, ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏమైనా మనకు ప్రేమిస్తున్నాననే పదం వస్తే అప్పుడు నేను ప్రొసీడ్ అవుతాను. మహానుభావ, ఆపద్బాంధవ, అనాథ రక్షక, స్వామి, ఆ అమ్మాయి కదరా నన్ను ప్రేమించానని చెప్పింది. ఇప్పుడేంట్రా వాడెవడో నచ్చాడు, వాడిని పెళ్లి చేసుకుంటారు, నన్ను వద్దని చెప్తుందిరా. ఆఫ్టర్ ఆల్ డబ్బెంతరా? ఏ డబ్బు కోసం అయితే నువ్వు మోసం చేశావో నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలరా. ఏయ్ ఎరా అలా చూస్తున్నావు? నా గురించి తెలీదా? ఎంతమందినైనా సరే సింగిల్ హ్యాండ్తో సఫా చేసేస్తా. నీ కాలు పట్టుకుంటా బాస్. నటన అంటే ఇది అనేది మనము ఒక క్లిప్పింగ్స్లో కూడా మన దాంట్లో కనబడుతుంది. నవరసాలు అంటే ఇలా ఉంటాయి అనేది. ఆ తర్వాత వచ్చేసి జస్ట్ మళ్ళీ కెమెరా ముందు క్లోజ్ షాట్కి ఎలా చేయాలి, మాస్టర్ షాట్కి ఎలా చేయాలి, సజెషన్ షాట్కి ఎలా చేయాలి, టూ షాట్కి ఎలా చేయాలి, ట్రాలీ షాట్కి ఎలా చేయాలి. అసలు షార్ట్ డివిజన్ బట్టి యాక్షన్ మారిపోతుంది. ఒకే డైలాగ్ అది కూడా తెలియదు. ఏంటంటే ఏదో మనం చేసేద్దాం, హీరో అయిపోదాం, లేకుంటే ఆర్టిస్ట్ అయిపోదాం, చాలామంది కాడ పేరు వచ్చేస్తుంది. ఏంటండి అసలు ఆలోచించడంలో. అందుకే వాళ్ళలో ఉండే పట్టుదల ఫస్ట్. నిజంగా వీళ్ళు నటుల అసలు నటన అంటే అర్థం తెలియదండి చాలామందికి. స్వరాన్ని హృదయాన్ని ఏకం చేస్తేనే నటన. నటుడు అంటే ఇచ్చిన పాత్రకు తగ్గట్లు శరీరంలో ప్రతి అవయవాన్ని స్పందింపజేయగలిగిన వాడే నటుడు. నటించడం అంటే ఇది జీవితము అనేలా చేసి చూపడమే నటించడం. ఈ మాత్రం కూడా తెలియదు. అసలు నటన అంటే తెలియదు, నటించడం అంటే తెలియదు, నటుడు అంటే తెలియదు. కానీ ఆడిషన్స్కి వచ్చేస్తారు, నేను చేసేస్తాను, ఏం చేస్తారండి? నిజంగా చేయాలా అన్న తపనున్న వారికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో టాలెంట్ ఉంటే ఈ టాలెంట్ హంట్ ద్వారా నేను ఖచ్చితంగా మంచిగా ఆర్టిస్ట్ని ఎన్నుకుంటాను. వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొని వస్తాను. వారికి నటన నేను నేర్పగలను, నేర్పి చూపగలను. నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మా సినిమాలో ఫ్రంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీనికి మీ వయసు 16 నుండి 25 సంవత్సరాల లోపైతే తప్పకుండా అప్లై చేయగలరు. ఇంతే కాదండి, నటించాలని ఆసక్తి కలిగిన వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మా అడ్రస్ కు సంప్రదించగలరు. మీ వివరాలు పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ productioncinema31@gmail.com, productioncinema32@gmail.com, WhatsApp number 8143198619, Facebook Production Cinema 31, contact numbers 7075651147, 7036942387, 7416979655, 7416979641. న్యూ టాలెంట్ హంట్. ఫస్ట్ వాళ్ళలో చేయగలనన్న సత్తా ఉండాలి ఫస్ట్. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. సో ఇవన్నీ తెలియకపోయినా చేయగలను అన్న సత్తా ఉంటే మీరు నేర్పించి చేపిస్తారు కంపల్సరీ. ఓకే, మరి అయితే ఇప్పుడు నటీనటుల గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇంకా కాస్టింగ్ జరిగిందా, ఇంకా జరగాల్సింది ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ టెలికాస్ట్కి వెళ్తుంది. టెలికాస్ట్కి వెళ్ళిన తర్వాత ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి ఎంతోమంది మనకు మెయిల్స్ ద్వారా కానీ జస్ట్ డైరెక్ట్ కానీ కలవచ్చు. డిస్ట్రిక్ట్ వైడ్ కూడా మనకు వెళ్ళి సెలక్షన్స్ జరుగుతాయి. అంటే ఒక కాంటెస్ట్ లాగా పెట్టారు. 100%. వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే నిజమైన నటులు పాపం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ ఏంటో నిరూపిస్తాను అనుకునే న్యూ టాలెంట్స్ కి ఇది ఒక గొప్ప అవకాశం. చాలా మంది డబ్బు ఉంటే కింద వాళ్ళు డబ్బు పెట్టేసుకుని హీరోలు అయిపోతున్నారు. కానీ వాడికి ఏమొస్తుందో తెలియదు, వాడు ఎక్కడ ఏం చేస్తాడో అనేది కూడా తెలియదు. ఏంటో అసలు ఆర్టిస్టులు అంటే కింద చాలా అసలు వాళ్ళకు క్లోజ్ పెట్టామంటే అయిపోయి ఏమి ఉండదు వాళ్ళ కాడ సత్తా. క్లోజ్ పెట్టామంటే అలా ఇలా ఇలా అంటారు. ఏంటి అసలు అలాంటి వాళ్ళని మేనేజ్మెంట్ చేస్తూ కెమెరామ్యాన్లు, డైరెక్టర్స్ మేనేజ్ చేస్తూ అలా వచ్చేసి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి చూసి పాపం ఎలా వాళ్ళని కవర్ చేసేసి సినిమాలు తీస్తారు. అందుకే ఆ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని బయటకు కూడా రావట్లేదు, ఎడిటింగ్లో తెలిసిపోద్ది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అని జీవించేటట్టు ఉండాలి. ప్రతి ఎక్స్ప్రెషన్ అసలు ఏంటి ఎలా వచ్చేది, ఎలా చేయగలిగాడు ఇతను. అసలు కెమెరామ్యాన్ కాదు, అక్కడున్న మొత్తం సెట్లో ఉన్న వాళ్ళంతా ఫీల్ కావాలా, అలాంటి ఆర్టిస్టులు కావాలండి ఇండస్ట్రీ. సో మరి మీకు ఇష్టమైన ఆర్టిస్టులు కొంతమంది పేర్లు చెప్పండి. చాలా మంది ఉన్నారండి. ఎన్టీ రామారావు గారు అంటే ఇంకా నాకు చాలా గౌరవం అండి. చిరంజీవి గారు. కొత్త వాళ్ళని తీసుకోవాలి అంటే న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నాను అన్నారు. మీ నోటి వెంట ఒక డైలాగ్, ఒక చక్కటి చిన్న సీన్ ని యాక్ట్ చేసి నాకు చూపిస్తారా? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్.
క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ క్లోజ్ ఫ్రెండ్స్కు ఒక అమ్మాయి ఒక అతనికి సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ వచ్చేసి ఇతన్ని లైక్ చేసింది. ఫ్రెండ్ వెళ్ళి అతన్ని అడిగాడు, రే సిస్టర్ నాకు నువ్వు లవ్ చేస్తుందిరా, మరి ఏం చేయమంటాడు, నీకన్నా మంచివాడు ఎవరున్నారు, ఖచ్చితంగా ఓకేరా అన్నాడు. ఓ 2-3 ఇయర్స్ తిరిగిన తర్వాత అమ్మాయి చెప్పింది, నీకాడ కొన్ని క్వాలిఫికేషన్లు తక్కువ ఉన్నాయి, నువ్వు నచ్చట్లేదు, నేను వేరే అతను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తాడు. అసలు షాక్ అయిపోయి వచ్చేసి రూమ్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏంటబ్బా ఇలా మాట్లాడేసింది, చాలా బాధపడుతున్నాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏం జరిగిందిరా అన్నాడు. ఏం జరిగిందిరా అన్నాడు. అప్పుడు యాక్షన్ ఏం చెప్పమంటావురా అంటే, ఫస్ట్ నీ చెల్లే కదరా నేను ప్రేమించానని చెప్పింది, తర్వాతే కదరా నిన్ను అడిగి ఆ అమ్మాయిని ప్రేమించింది. ఈరోజు నా కాడ ఏదో క్వాలిఫికేషన్ తక్కువ ఉందట, వాళ్ళ ఏదో ఎక్కువ ఉందట, వాడినే లవ్ చేస్తుందట, వాడిని పెళ్లి చేసుకుంటుందట. ఆ మాట అన్నప్పుడు దాన్ని అక్కడికక్కడ చంపేయాలనుకున్నట్రా. కానీ నువ్వు గుర్తొచ్చావురా, గుర్తొచ్చావు, అందుకే వదిలేశాడ్రా. ఇప్పుడు నేను చూస్తున్నా కానీ అదే గుర్తొస్తుందిరా. ప్లీజ్ రా, మన ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ వద్దురా, ఎప్పుడు కనపడద్దురా, మర్చిపోరా, నీ ఫ్రెండ్ చచ్చిపోయాడని, తనతోనే జీవితం అయిపోయింది నాకు. వావ్, మీరు చేస్తుంటే నా కంట్లో కూడా నీరు వచ్చేస్తున్నాయి. వండర్ఫుల్ అండి, చాలా బాగా చేశారు. అంటే జనరల్గా నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, కష్టపడి గ్లిజరిన్ వేసుకొని మరీ చేస్తారు, మీకు ఆటోమేటిక్గా కళ్ళల్లో నీరు వచ్చేస్తున్నాయి అనమాట. అంటే కట్టి పడేశారు. నిజమే, గ్రేట్, చాలా బాగా చేశారండి. ఇందాక మాటల్లో మీరు కూడా పాటలు రాశాను అన్నారు, మరి ఆ రాసిన పాటలు ఒకసారి పాడి వినిపిస్తారా? సాటిస్ఫై లైఫ్ పెద్ద సాటిస్ఫై లైఫ్ అంటే పెద్ద సాటిస్ఫై లైఫ్ అంటేనే సాటిస్ఫై లైఫ్ అంటే పెద్ద సాటిస్ఫై. కోటీశ్వరుడు అనుకున్నా, కోటు వేసి తిరుగుతున్నా, అయినా కానీ సాటిస్ఫై. ఐశ్వర్య లాంటి అమ్మాయి కోరుకున్న వాణ్ణి నేను, మంచి మనసు ఉన్న అమ్మాయి దొరికింది సాటిస్ఫై. లైఫ్ అంటే పర్ఫెక్షన్ అనుకున్న వాణ్ణి నేను, అప్ అండ్ డౌన్స్ ఎదురైనా కానీ సాటిస్ఫై. సాటిస్ఫై లైఫ్ అంటేనే సాటిస్ఫై. లైఫ్ అంటే పెద్ద సాటిస్ఫై. లైఫ్ అంటేనే సాటిస్ఫై. లైఫ్ అంటే పెద్ద సాటిస్ఫై. మీరు చాలా అందంగా ఉంటారా? అందమైన హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? మా సినిమాలో 5 అమ్మాయిలకి హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. మరేమాత్రం ఆలస్యం చేయకుండా మీ వయసు 16 నుండి 25 సంవత్సరాల లోపు ఉంటే మా అడ్రస్ కు సంప్రదించండి. మీ వివరాలు పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ productioncinema31@gmail.com, productioncinema32@gmail.com, వాట్సాప్ నంబర్ 8143198619, ఫేస్బుక్ ప్రొడక్షన్ సినిమా 31, కాంటాక్ట్ నంబర్స్ 7075651147, 7036942387, 7416979655, 7416979641. న్యూ టాలెంట్ హంట్. మనిషి రియల్ లైఫ్లో ఎలా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు, అంటే ఏదో అవ్వాలనుకుంటారు కానీ కొన్నిసార్లు అవ్వలేకపోతారు, అయినా కాంప్రమైజ్ అయ్యి సాటిస్ఫై అయ్యి బ్రతుకుతూ ఉంటారు. అలాగే ఒక ఫీల్ సాంగ్ కూడా ఉందండి మన దాంట్లో. ఫీల్ ఎలా ఉంటుందంటే, చిలక 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 ఓహో పంచదార చిలక,
చిలక 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 ఓహో పంచదార చిలక 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 ఓహో పంచదార చిలక 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 ఓహో పంచదార చిలక 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 ఓహో పంచదార చిలక కనుల ముందే లేకుండా నా కను పాపల్లోనే జీవిస్తున్నావనుకున్నా చిలక చిలక చల్లగాలే సోకినా నువ్వేలే అనుకున్నా లేచి చూసానే చిలక చిలక ఓహో పంచదార చిలక చేరేవాడినే దేవుడు అంటూ 7 జన్మలే నాకే ఇచ్చాడంటే నీకోసమే పుడతానే చిలక చిలక. ధీరజ్ గారు, కథ మీరే రాసుకున్నారు, పాటలు మీరే రాశారు, పాటలు మీరు పాడుతున్నారు కూడాని. అలాగే ఒక సీన్ని యాక్ట్ చేయమంటే అద్భుతంగా నటించి చూపించారు. సో మీరు మల్టీ టాలెంటెడ్ అని నాకు అర్థమైంది. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కదా, అసలు మీ దృష్టిలో మీరు ఏ డైరెక్టర్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు? అంటే నాకు ఒక్కొక్క దర్శకుల్లో ఒక్కొక్క యాంగిల్లో నచ్చినది ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాలచంద్ర గారు నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది, చాలా లోతుగా ఆలోచించి చేయగలుగుతారు. ఇది కథ కాదు తీసుకోండి, ఒక అంతులేని కథ తీసుకోండి. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా. ఆయన తర్వాత ఒక క్రియేటర్ దాసరి గారు, ఆయన తాత మనవుడు కాంచి, బొబ్బిలి పిలుపు కాంచి, నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రేమాభిషేకం, నెక్స్ట్ ఓషేరాములమ్మ, అంటే డిఫరెంట్ మూవీస్. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. అలాగే కె విశ్వనాథ్ గారు ఒక సాగర సంగమం, ఒకటి సిరివెన్నెల, శంకరాభరణం, సూపర్ అల్టిమేట్ పిక్చర్. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము, అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. ఇంకా రాఘవేంద్రరావు గురించి చెప్పనక్కర్లేదు. ఆయన బ్యూటీనెస్, ఒక హీరోయిన్ చూపించాలన్నా, ఆయనకు ఆయనే సాటి ఒక అన్నమయ్య తీయాలన్నా, ఒక రామదాస్ తీయాలన్నా, ఆయన ఏంటంటే మల్టీ టాలెంటెడ్. బ్యూటీనెస్ చూపించడంలో వచ్చేసి చాలా అందంగా చూపెడతారు. బిల్లా సినిమాలో ఒక అనుష్కను ఎలా చూపించాడు అనేది నచ్చిందంట రాఘవేంద్రరావు గారికి, ఆ డైరెక్టర్ తీసినది. దాని గురించి స్పెషల్గా ప్రోగ్రాంలో చెప్పారు రాఘవేంద్రరావు గారు. అంటే రాఘవేంద్రరావుకు నచ్చినట్టు తీయాలంటే చాలా కష్టమని అర్థం, ఒక హీరోయిన్ చూపించడం అనేది కూడా. ఒక వర్మ 10 షర్ట్, ఒక పాత సినిమాల నుంచి ఒక కొత్త వరవడిని ఓకే చేసిన వ్యక్తి, సూపర్ డైరెక్టర్ శివ. ఆ తర్వాత వచ్చేసి శంకర్ గారు అసలు సమాజంలో వచ్చేసి అవినీతి మీద ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా తీసేసాడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? చూస్తే తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం పని ఇస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. ఆ తర్వాత మనకు పూరి జగన్నాథ్ గారు, హీరోయిజం అంటే ఇలానే ఉండాలి అని చూపించగల దాంట్లో వెరీ టాలెంటెడ్ పూరి జగన్నాథ్. అలాగే జంధ్యాల గారి కామెడీని బేస్ చేస్తారు. ఆయన ప్రతి సినిమాలో మధ్యలో వచ్చేసిపోదు, ఒక ట్రాక్ సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఒక ఆలి ఒక బీదర్కి తీసుకొని వెళ్తూనే ఉంటాడు. అట్లా అంటే ఏంటంటే ఒక ట్రాక్ వేసాడంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే
టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పడగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము, ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము, కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? ఇక రాజమౌళి గురించి చెప్పాల్సిన పనిలో సక్సెస్ డైరెక్టర్ అసలు వరుసగా సక్సెస్ తప్ప ఏం లేవు ఆయనకు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అంటే వీళ్ళందరూ మనకు ఏంటంటే ఒక పుస్తకం అన్నమాట, చదువుకోవాలి. అంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని చదువుకుంటే వెళ్తే కన్నా ఆ పుస్తకం మనం కరెక్ట్ క్యాచ్ చేసుకోగలిగితే ఎగ్జామ్ పాస్ అయినట్టే లెక్క, డైరెక్టర్గా మనం ముందుకు వెళ్ళినట్లే, ఇంకంతకన్నా ఏం లేదండి. మీ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ అతను వచ్చేసి సోమిరెడ్డి వాళ్ళ బ్రదరు భాస్కర్ రెడ్డి అని నా క్లోజ్ ఫ్రెండ్ అండి. అతను రియల్ ఎస్టేట్ చేస్తారు. బ్రదరు బీటెక్ చదువుతున్నప్పటి నుంచి ఈ అబ్బాయికి ఇండస్ట్రీ అంటే, మా తమ్ముడు ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్నాడు ఇది అని చెప్పారు చాలాసార్లు. ఈ కథ అతను కూడా బాగా నచ్చి ఎందుకు వేరే వాళ్ళు నేనే చేస్తాను అని అన్నారు. సరే ఓకే అలాగే కానివ్వండి అని చెప్పాను. ఆ తర్వాత చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళకు ఆ సబ్జెక్ట్ నచ్చింది. దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఈయన చాలా సీనియర్, అంతకుముందు ఆయన కూడా ఒక సినిమా తీశాడు, ఎన్నో సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. భానుచంద్రు సుమన్కు డేట్స్ చూసేవాళ్ళు అప్పట్లో. నమస్కారం సోమిరెడ్డి గారు. సోమిరెడ్డి గారు, ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అసలు మీకు సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? నేను బీటెక్ చదివే రోజు నుండి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అండి, అందుకే సినిమాలోకి రావాలనుకున్నాను. మా బ్రదర్ ఫ్రెండ్ డైరెక్టర్ గారు డి రాజ్ గారు ప్రొడ్యూసర్గా బాగుంటుందని ఇంట్రడ్యూస్ చేశారు. సోమిరెడ్డి గారు, మీ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులే ఉంటారా లేదా పాత ఆర్టిస్టులను కూడా కొంతమంది తీసుకుంటున్నారు? డైరెక్టర్ గారు చెప్పినట్టు ఓన్లీ కొత్త వాళ్ళతోనే సినిమా తీస్తున్నామండి. న్యూ టాలెంటెడ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారా, డైనమిక్గా ఉంటారా, హీరోలాగా కనిపిస్తారా? మరెందుకు ఆలస్యం? మా సినిమాలో 5 హీరోలు కావాలి. మీ వయసు 20 నుండి 30 సంవత్సరాల లోపైతే మరేమాత్రం ఆలస్యం చేయకుండా మా అడ్రస్ను సంప్రదించండి. మీ వివరాలు పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ productioncinema31@gmail.com, productioncinema32@gmail.com, WhatsApp number 8143198619, Facebook Production Cinema 31, contact numbers 7075651147, 7036942387, 7416979655, 7416979641. న్యూ టాలెంట్ హంట్. నమస్కారం సత్యం గారు. ఈ సినిమాకి మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నారు, అంతేకాకుండా 45 సంవత్సరాల నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి మీకు ఆ బంధాన్ని మాకు వివరించండి. నేను 67లో మద్రాసు వెళ్ళాను. సంగీత దర్శకులు మాస్టర్ వేణు గారు నన్ను వాళ్ళ సత్యమణి శకుంతలమ్మ గారు మద్రాసు తీసుకెళ్ళి వారింట్లోనే నేను పెట్టుకుని సంగీతం నేర్పించారు. నేను సంగీతంలో రిజమ్స్ వహించాను. వాళ్ళ అబ్బాయి భానుచంద్ర మా కజిన్ అవుతారు, ఆయన గిటార్ వాయించారు. ఫస్ట్ మన మెగాస్టార్ చిరంజీవి చేశాను ప్రాణం ఖరీదు ఫస్ట్ సినిమా. మన ఇంటి పక్కనే ఉండేవారు ఆయన, భాను గారి ఇంటి పక్కన. తర్వాత పునాదులు. మీరు మేనేజర్ గా కూడా చాలా సినిమాలు చేశారు కదండి. సో ఏం సినిమాలు ఎవరికి చేశారు? 45 సినిమాలు వరకు చేశాను. దొంగలు ఉన్నారు జాగ్రత్త అని స్టార్ట్ చేశాను కొత్త వాళ్ళతో. అందరూ కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీస్తున్నారని ధీరజ్ గారు చెప్పారు కదండి. సో మరి ప్రొడ్యూసర్ గా మీకు ఏమైనా రిస్క్ అనిపించిందా? ఆ రోజుల్లో నేను చేసినప్పుడు కూడా చాలా మంది నవ్వారు. ఏమైనా భానుచంద్రుని చేతిలో ఉన్నాడు, సుమన్ చేతిలో ఉన్నాడు, వాళ్ళతో తీయచ్చు కదా, కొత్త వాళ్ళతో ఏంటి అన్నాడు. కథలో వెరైటీ ఉండాలి కానీ ఏదైనా చేసు. డైరెక్ట్ గారు కథ చెప్పగానే మంచి ఇన్స్పిరేషన్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నోవెల్టీ సబ్జెక్ట్ రాలా. ధీరజ్ గారు, మీరు తీయబోయే సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, మీ ఎంటైర్ యూనిట్ ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒక్క ఛాన్స్ ఇస్తే నా టాలెంట్ ఏంటో నిరూపిస్తాను అనుకునే న్యూ టాలెంట్స్ కి ఇది ఒక గొప్ప అవకాశం. హీరోలు 5, వయసు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు. హీరోయిన్స్ 5, వయసు 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు. హీరో ఫ్రెండ్స్ 9, వయసు 18 నుంచి 30 సంవత్సరాల లోపు. హీరోయిన్ ఫ్రెండ్స్ 4, వయసు 16 నుంచి 25 సంవత్సరాల లోపు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ 18, విలన్స్ మరియు కమెడియన్స్ మొదలుగున్నవి. ఈ చిత్రంలో మీరు నటించడానికి మీరు పంపవలసినవి 4 స్టిల్ ఫొటోస్, వయస్సు, హైట్, వెయిట్, పర్మనెంట్ పోస్టల్ అడ్రస్, ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడి. మీ వివరాలు పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ productioncinema31@gmail.com, productioncinema32@gmail.com, WhatsApp number 8143198619, Facebook Production Cinema 31,
Contact numbers 7075651147, 7036942387, 7416979655, 7416979641.